116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికలు ఎంత మంచిగా జరిగినాయి అంటే చూసేతానికి 2 కళ్ళు సరిపోవనుకో రాదుర్రి. ప్రజాస్వామ్యం 3 పువ్వులు 36 కాయలు అన్నట్టు విరబూసింది, ఇరుగా కాసింది. పోలీసులు కూడా వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా ఎన్నికలు జరిపినరు. ఏంది ఎటకారం చేస్తున్నారు అని అనుకుంటున్నారా? మరి ఎక్కడెక్కడ ఎంతెంత మంచిగా జరిగినాయో ఎన్నికలు ఒకసారి మీరే చూడుండ్రి. చండి మేము మొగోళ్ళమే ఏమైందమ్మా? ఎట్లున్నాయి ఎన్నికల చిత్రాలు? కొట్టుకునుడు, తన్నుకునుడు, పోలీసులు అడ్డుకునుడు, లీడర్లు ఎదురు తిరుగుడు, నెట్టేసుకునుడు, పైసలు పంచుడు, ప్రజాస్వామ్యం నిండు నూరేళ్లు బతికినట్టే కొడుతున్నాయి కదా. మరి మున్సిపాలిటీ ఎన్నికల అమ్మాజాక పొద్దుగాల 7 గంటలకు పట్టణాలల్లో మొదలైన ఎన్నికలు గింత ముద్దుగా ముందడికి పోయినాయి. చూడుర్రి ఎంత పద్ధతిగా ఉన్నారో లీడర్లు. పోలీసుల సంగతి అయితే చెప్పనే వద్దనుకో రాదుర్రి. కొన్ని పార్టీలకు అస్సలు సపోర్ట్ చేస్తలేరు, ఇంకొన్ని పార్టీలను అసలే దూరం కొడతలేరు. లా అండ్ ఆర్డర్ పాటించకుండా పానాలు పోతాయి అన్నట్టు పనిచేస్తున్నారు పోలీసులు. అధికార పార్టీకి సపోర్ట్ చేయలేదు, ప్రతిపక్ష పార్టీ వాళ్లకు పరిశాన్ చేయలేదు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఓటర్లకు పైసలు ఆశపెట్టి ఓట్లు వేయించుకునే పనులు అస్సలే చేయలేదు. ఎందుకంటే వాళ్ళకున్నంత ప్రజల మీద ప్రేమ, ప్రజాస్వామ్యం మీద ప్రేమ ఇంకెవరకు ఉండదు కాబట్టి. అందుకే ఈ మున్సిపాలిటీ ఎన్నికలు మస్తు నీతిగా నియతిగా జరిగినాయి. షీమేకాలంతా తప్పు కూడా జరగలేదు. దేశం తలెత్తుకునే తట్టే చేసిండ్రు అంతా. ఓట్లేయమని బెదిరియలేదు, పక్క పార్టీ వాళ్ళ మీదకి ఫైటింగ్ కు పోలేదు, నోట్లు పంచుతుంటే పోలీసులు నోరెళ్ళబెట్టి చూడలేదు. పోలీసులు ఎక్కువ చేస్తున్నారు అన్నట్టు జనం రోడ్లెక్కి ధర్నాలు చేయలేదు. కొందరు ఓటు లేనోళ్లతో ఓటేయించలేదు. మస్తు అంటే మస్తు జరిగినాయి ఎన్నికలు. ఇంత మంచిగా జరిగిన ఎన్నికల్లా పెద్ద పెద్ద లీడర్లు కూడా పోలింగ్ స్టేషన్లకు పోయి ఓట్లు వేసిండ్రు. కౌశిక్ సైడ్కి రాను. కౌశిక్ గిట్లా జరగాలి ఎన్నికలంటే. గిది అసలైన పద్ధతి. ఇది ప్రజాస్వామ్యాన్ని బతికిచ్చి జీవి గంజిపోసే తరీకా. షెబ్బాస్ అంటే షెబ్బాస్ అని మెచ్చుకుంటున్నారు ఈ ఎన్నికల తీరు చూసిన తెలంగాణ పట్నం జనాలు.